5వ అధ్యాయము 6వ వచనం మొదటి భాగం చదువుతాం. 5వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం మొదటి భాగం. ప్రార్థన చేస్తున్నాండి. మహాగరుడ, మహాగరుడు, మేము మీరు ఏర్పరుచుకున్న విడలుగా మీరు పిలుచుకున్న విడలుగా మరొకసారి మేమందరూ రీతిగా సమస్యలు ఈ యొక్క కార్యానికి సాధిస్తుంటే చుట్టూ కూడుకొని నేను స్థుతించడానికి, నేను ఆరాధించడానికి, మీ స్వరం వినడానికి మీరు మాకు ఇచ్చిన బాధ్యతబడిన వాక్యాన్ని కూడా నాకు హృదయానికి కావాల్సిన శక్తిని బలాన్ని పొందుకున్నప్పుడు చూపించిన ఆత్మలకు జీవంకు చేయమని అన్ని విషయాలను చూస్తూ బోధిస్తూ కనపరుస్తూ యేసు పరిశుద్ధమైన రత్నాలను వేడుకుంటున్నాను తండ్రి. ఇక్కడ లెబానాన్లో దేవదారు మానవులు నరికించడానికి ఇక్కడ మనం గమనిస్తే పాత నిబంధన గ్రంథాల్లో 36 గ్రంథాలు అందరికి తెలుసు. అందులో రాజులకు సంబంధించింది కానీ చరిత్రకు సంబంధించింది కానీ 12 గ్రంథాలు. ఆ 12 గ్రంథాల్లో ఒకటి రాజులు మొదటి గ్రంథం. చదివినటువంటి భాగాన్ని మనం గమనిస్తే లెబానాన్లో దేవదారు మా రాణులను నడిపించడానికి నాకు సెలవిమ్మని మరి రాజు కోరడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క భాగానికి సంబంధించి ఒక వృత్తాంతం, ఒక బ్యాక్ స్టోరీని మనం గమనిస్తే సొలొమోను గారు మందిరము కట్టడానికి దేవుడు అనుమతిస్తాడు. మొదట ఆలోచన పుట్టింది తండ్రి అయిన దావీదు గారు హృదయంలో ఆలోచన పుట్టింది. కానీ మరి దేవుడు అనుమతించింది మటుకు సొలొమోను గారు. ఇక్కడ హీరాము రాజుకు ఇక్కడ ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఎవరు? సొలొమోను రాజు. మనం గమనిస్తే రాసిన వ్యక్తి కూడా రాజే. మరి రాజు అయిన హీరాము కూడా ఈయన ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఇద్దరు రాజులే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఎందుకు ఈ యొక్క ఉత్తరం రాస్తున్నాడు, ఈ యొక్క వర్తమానం పంపించాడు అంటే మందిర నిర్మాణం కొరకు మరి అక్కడ వారి సహాయం కావాలి. రాణులు నరికించే వ్యక్తులు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ రాజు దగ్గర ఆయనకి మందిరం నిర్మిస్తున్నానని చెప్పి అక్కడ వర్తమానం పంపిస్తాడు. ఏమని పంపిస్తాడంటే దేవదారు, మనం చదివిన భాగం, దేవదారు రాణులు నరికించటకే నాకు సెలవిమ్ము. హిస్టరీలో మనం చూస్తే దావీదు గారికి తలంపు పుట్టింది, నేను దేవునికి మందిరం కట్టాలి, దేవుని మందసాన్ని ఒక మందిరంలో ఉంచాలి అని. కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోగా ఒక ప్రవక్త ద్వారా దావీదు గారికి, మరి దావీదు గారు మరి ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళి ఉండవచ్చు. కానీ ఒక ప్రవక్త ద్వారా నీ ద్వారా దేవుడు నిర్ణయించడు కానీ, నీ ద్వారా జరిగించడు కానీ నీ యొక్క కుమారుడి ద్వారా ఆ కార్యాన్ని జరిగిస్తాడు అన్నప్పుడు మరి సంతోషించి ఉంటాడు. అందుకనే మనం లేఖనాల్లో మనం చూస్తే దావీదు గారు మరి 2 లక్షల మణుగులు బంగారం, మరి తూచ శక్తిమగాని ఇత్తడి, మరి వెండి, కలప సమస్తము కూడా మరి సొలొమోను గారికి ఇచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఎందుకు ఇస్తాడు అంటే దేవుడు నా వలన మరి అది జరిగించలేదు, అయినప్పటికీ నా కొడుకు ద్వారా జరిగిస్తున్నాడు అని మరి కృతజ్ఞతా భావముతో మరి ఆయన ఇచ్చేవాడిగా మరి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో ఒక విషయం మనం గమనించాలి. దేవుని పరిచర్యలో కానీ దేవుని పనిలో కానీ ముందుకు వెళ్ళిన వారికి ప్రోత్సాహకరంగా మనందరం కూడా ఉండాలి. మరి దావీదు గారి దగ్గర నుంచి ఒక వ్యక్తిగత జీవితంలో మనం చూస్తే మరి ప్రోత్సాహకరంగా దావీదు గారిని మనం చూస్తూ ఉన్నాం. ఈ కాలంలో చాలా మంది ఒకటి ముందుకు వెళ్తుంటే లాగే వాళ్ళే కనిపిస్తారు, కానీ మరి ప్రోత్సహించేవారు కనిపించరు.
ఎందుకంటే వారు చేయలేరు, చేసేవారు చూసి మరవలేరు. వారు చేయరు, చేసేవాళ్ళని చూసి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు తీసుకెళ్తారు. పల్లెటూరులో నేను ఒక మాట వింటూ ఉంటాను, గడ్డి వాము దగ్గర కుక్క అని ఒక సామెత అంటారు. మరి ఎంతమంది వింటారో నాకు తెలియదు కానీ, ఎందుకంటే రైతు గడ్డి వాము దగ్గర కుక్కను కట్టేస్తాడంట గేదెలు మేయకుండా. ఒకరోజు ఆ రైతు యొక్క గేదె వెళ్ళి ఆ గడ్డి వాము దగ్గర మేయడానికి వెళ్ళినప్పుడు ఆ కుక్క అడ్డం వస్తుంది. గడ్డి వాముకి గేదెకి మధ్యన కుక్క అడ్డం వస్తుంది. బొయ్యమని అరుస్తూ ఉంటుంది. మరి కుక్క తిందు, తినేదాన్ని తిన్నవు. మనిషి జీవితాలు, కొన్ని జీవితాలు చూస్తే గడ్డివామ దగ్గర కుక్కల్లాగా ఉంటారన్నమాట. ఎందుకంటే ఎందుకు ఈ మాట నేను సెలవిస్తానంటే, దావీదు గారికి ఉన్న మనస్సు మరి కృతజ్ఞతాభావం, గివింగ్ నేచర్, అంటే సపోర్ట్ చేసే విధానం. సొలొమోను గారికి మరి అదంతా మందిరం కట్టించేంత వనరులు మరి దావీదు ఇచ్చేశాడు. దావీదు దోచుకున్నది కానీ, సంపాదించింది కానీ, మరి విజయం వల్ల దేవుడు అనుగ్రహించింది కానీ సమస్తము కూడా సొలొమోనుకి ఇచ్చేశాడు. మరి ఇక్కడ ఇంకొక మాట అక్షర సత్యం ఇక్కడ మనం గమనిస్తే, మరి సొలొమోను గారు ఎందుకు హీరాము రాజుకు ఉత్తరం రాశాడు? లెబానోనులో దేవదారు ప్రాణులను నరికించడకే నాకు సెలవిమ్మన్నాడు. మరి దావీదు గారు అన్ని సమస్తం ఇచ్చేశాడు సొలొమోనుకి మందిరం కట్టడానికి. కానీ ఇక్కడ మరి సొలొమోన్ రాజు గారు దేవదారు ప్రాణుల్ని కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడంటే, ఇక్కడ అక్షర సత్యాన్ని మనం గమనిస్తే, సొలొమోన్ గారికి వృక్ష శాస్త్రం బాగా తెలుసు. 4వ అధ్యాయం చూడండి, ఇదే మొదటి రాజులు 4వ అధ్యాయంలో 32వ వచనం చూడండి. ఇది కూడా 33 వస్తుంది. ఇక్కడ మరి వృక్ష శాస్త్రము A to Z. ఇక్కడ ఎందుకు మనం A to Z అనుకోవాలంటే, లెబానోనులో ఉండే దేవదారు వృక్షమునే కానీ, గోడలో నుండి మొలిచి హెస్సేపు మొక్కనే కానీ, అంటే లెబానోను దేవదారు వృక్షం దగ్గర నుంచి గోడలో మొలిచి మొక్క వరకు కూడా మరి అన్ని చెట్ల గురించి మరి ఆయన మరి తెలుసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే ఈ కాలంలో కూడా, చదువుకున్న కాలంలో కూడా, మరి ఇప్పుడు ఈ కాలంలో బోటనీ అని వృక్షశాస్త్రం గురించి చెప్తా ఉన్నారు. చరిత్ర చెప్తుంది ఐగుప్తులో కూడా వృక్షశాస్త్రం గురించి ఉంది. కానీ ఇక్కడ సొలొమోను గారు గమనించండి, వృక్షశాస్త్రాన్ని తెలుసుకున్న వ్యక్తి. అందుకనే లెబానోన్లో ఉన్న దేవదారు వృక్షాన్ని కోరుతున్నారు. ఏంటి ఆ ప్రత్యేకత, ఎందుకు కోరుకోవలసింది అంటే, మరి ఇక్కడ మరి ఆ యొక్క దేవదారు మ్రాని యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే, కిటికీలు కానీ, గుమ్మాలు కానీ, తలుపులు కానీ చేయిస్తే ఆ రూమ్ లో స్ప్రే చేయాల్సిన అవసరం లేదు, పెర్ఫ్యూమ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి, ఏదైనా హాల్స్ లో, హోటల్స్ లో కానీ, ఫంక్షన్ హాల్స్ లో కానీ, చర్చెస్ లో కానీ పెర్ఫ్యూమ్స్ వాడతారు. కానీ ఆ కలపతో, ఆ యొక్క దేవదారు వృక్షంతో తలుపులు కానీ, కిటికీలు కానీ చేయిస్తే మరి సువాసన అవసరంలా, పెర్ఫ్యూమ్ అది వెదజల్లుతూ ఉంటుంది. మరి సొలొమోను గారికి అది తెలుసు, ఈ కలప ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మంచి సువాసన గలది, మంచి తిన్నగా ఉంటుంది, తిన్నగా ఉండేది, చక్కగా ఉండేది, మరి ఎక్కువ కాలం మన్నేది. కాబట్టి తలుపులు, చెక్కలు, పైకప్పు అన్ని కూడా దాంతో వేస్తే బాగుంటుందని ఇక్కడ మరి కోరుకుంటున్నారు. ఇక్కడ మనము ఇంకో ఆత్మీయంగా మనము గమనించినట్లయితే, ప్రాముఖ్యంగా సత్యం, వాక్య సత్యాన్ని దావీదు గారు సొలొమోను ద్వారా మందిరం కట్టించడానికి దేవుడు జరిగించాడు. మరి సొలొమోను గారు దేవదారు మ్రాణులు కోరుకున్నట్లుగా మరి దేవాది దేవుడైన మన యేసు ప్రభువారు ఆత్మీయ కోణంలో మనం చూస్తే, దావీదు గారు సొలొమోను గారికి బంగారము, వెండి, ఇత్తడి, కలప సమృద్ధిగా మరి దయచేసినప్పటికీ కూడా సొలొమోను గారు అవన్నీ పక్కన పెట్టి లెబానోన్ లో ఉన్న దేవదారు వృక్షాన్ని కోరుకున్నట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు
24 జీవులు, 24 పెద్దలు, కోట్లాది కోట్లాది దేవదూతల సమూహాన్ని వదిలిపెట్టి అత్యంత మరి అద్భుతమైన సింహాసనాన్ని, అధికారాన్ని వదిలిపెట్టి ఈరోజు నీ కోసం, నా కోసం ఈ లోకానికి మనల్ని కోరుకుని ఈ లోకానికి మనిషిగా వచ్చారు. ఇది మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఎందుకు మనల్ని కోరుకున్నాడంటే ఈ లోకములో సువాసన భరితముగా జీవించాలి అని, ఈ లోకములో ఒక సరైన విధానములో ఎదగాలి అని, ఈ లోకములో మనము నిత్యము ఆత్మ జీవింప చేసుకోవడానికి ఈరోజు మనల్ని దేవుడు కోరుకున్నాడు. ఆనాడు సొలొమోను గారు దేవదారు మ్రాణులను ఎందుకు కోరుకున్నాడు? అది ఒక సువాసన కలిగినది, మన్నిక కలిగినది, మరి వంకర తింకర్లు ఉండవు, దానికి స్ట్రైట్ గా ఉంటది. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, లెబానోన్ పర్వతం మీద దేవదారు వృక్షాలు చాలా స్ట్రైట్ గా మినిమం 100 అడుగుల పైన ఉంటాయి చెట్లు. చిన్నగా దేవుడు మనల్ని ఈరోజు ఎన్నుకున్న విధానం ఏంటంటే, కోరుకున్న విధానం ఎందుకు అంటే మరి ఈ రీతిగా మనం జీవించాలని. మన బ్రతుకులు బాగోలేదు కాబట్టి, మనం పాపపు స్థితిలో, మన అపరాధ స్థితిలో, చచ్చిన స్థితిలో మనం ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన సమస్తము ఆ యొక్క స్థానాన్ని వదిలి మన కొరకు భూలోకానికి మానవుడిగా, రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. రావడమే కాదు, మన కొరకు మరి ఆ సిలువలో, ఆ కలువరి సిలువలో మరణించడం జరిగింది. గమనించాలి మన యొక్క జీవిత విధానము ఏ రీతిగా ఉంది. మన యొక్క జీవిత విధానము లెబానోను పర్వతము మీద దేవదారు వృక్షం వలె ఉండాలి. ఆ వృక్షము యొక్క గుణగణాల్లో ఒకటి మనం గమనిస్తే, సమయం లేదు కానీ క్లుప్తంగా ఒక 5 నిమిషాల్లో ముగిస్తాం. లెబానోను పర్వతాల మీద వృక్షాలు ఎందుకు అంత ఎత్తుగా పెరుగుతాయి అంటే దానికి నీటి సమృద్ధి ఎక్కువగా ఉంటుంది. చూడండి, మనకి వర్షాకాలం వచ్చినప్పుడు పచ్చగా ఉంటుంది చెట్లన్నీ, ఎండాకాలంలో ఎండిపోయినట్టు ఉంటాయి. కానీ లెబానోను పర్వతం మీద ఉండే దేవదారు వృక్షాలు నిత్యము దానికి నీటి యొక్క మరి ఒత్తిడి ఉంటుంది. మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడికి సాధిస్తుంది నీళ్లు. బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మీద, మనలో ఉంచుకుంటే ఆ యొక్క నీటి అనుభవం మనకి తగులుతుంది. తగిలినప్పుడు మన జీవిత విధానము మరి ఎంతగానో ఆశీర్వాదకరంగా, దేవుని యొక్క కోరుకున్న రీతిగా మన జీవితాలు ఉంటాయి. మరి వేసవి కాలంలో ఆ పర్వతం మీద ఎందుకు నీళ్లు ఉంటాయంటే, అది ఆ పర్వతం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, లెబానోను పర్వతం మీద మంచు శీతాకాలంలో దట్టముగా గట్టిగా పట్టుకుంటుంది. అది వేసవికాలం వచ్చేటప్పటికి అది కరిగి నీరయి మరి అది కిందకి జారుతూ ఉంటుంది. మీరు హిస్టరీలో మనం చూస్తే ఆ లెబానోన్ పర్వతం మీద నుంచి వచ్చిన నీరు 4 కాలువల్లాగా, 4 శాఖల్లాగా మారి ఆ 4 శాఖలు ఒక దగ్గరికి చేరిందే యోర్దాను నది. ఆ యోర్దాను నది పారుతూ మరి ముత్త సముద్రంలో కలిసినప్పుడు మధ్యలో గలీల మరి సముద్రంలో కలుస్తూ ఉంటుంది. గలీల సముద్రం నుంచి ఒక పాయ మళ్ళీ ముత్త సముద్రంలోకి వెళ్తుంది. ఈ యొక్క హిస్టరీ మనకు తెలియాలి. ఎందుకంటే దేవుడు దీనికి సాదృశ్యముగా ఉన్నాడు. సొలొమోనుకి సాదృశ్యముగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. చూడండి, బైబిల్లో ఇద్దరు వ్యక్తులు మనం చూస్తాం. మొదటి ఆదాము, కడపటి ఆదాము. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మెల్కీషెదకు. పాత నిబంధన మెల్కీషెదకు, నూతన నిబంధన మెల్కీషెదకు, యేసు ప్రభువారు. పాత నిబంధన సొలొమోను రాజు గారు. పరమగీతములు మనము చూస్తాం కదా. వచింపబడిన వ్యక్తి సొలొమోను, వచనంలో ఉన్న వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరమ సొలొమోను గారు. ఇక్కడ సొలొమోను గారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఈ రోజు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. సొలొమోను గారు ఏ రీతిగా అయితే బంగారము, వెండి, మరి తూచశక్తిని కానీ ఎంతటి మొత్తాన్ని, సమస్తాన్ని వద్దు అనుకుని దేవదారు పురాన్ని ఏ రీతిగా కోరుకున్నాడో, ఈరోజు మనందరినీ కోరుకొని యేసు ప్రభు వారి సమస్తము ఆ పరలోక రాజ్యంలో 4 జీవులు, 24 పెద్దలు, కోట్లాది దేవదూత సమూహం
అధికారాన్ని వదిలి నీ కోసం నా కోసం మనల్ని కోరుకున్నాడు కాబట్టి ఈరోజు మనందరం కూడా ఈ రీతిగా మరి ఎంతగానో మరి స్థుతిబద్ధులమే ఉన్నాం. మరి ఆ కలువరిగిరిలో చేసిన కార్యానికి సాదృశ్యంగా మన మధ్య ఉంచబడిన వల్ల కాబట్టి నీటి అనుభవము ఏ రీతిగా దేవగారికి బాగుంటుందో మనకు కూడా ఆ నీటి అనుభవం కావాలి. నీటి అనుభవంలో కూడా మరి కొన్ని పాఠాలు ఉన్నాయి, సమయం లేదు కానీ మరి ఒకటి బాప్తిసం ద్వారా నీటి అనుభవం, రెండు పరిశుద్ధాత్మ, బైబిల్లో ఉంటుంది పరిశుద్ధాత్మ కూడా నీటితో సాదృశ్యం. మరి వాక్యం అనే ఉదక స్నానం ద్వారా ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే నీటి అనుభవంలోని మనం ఈరోజు మనం ఆరాధించిన తర్వాత పొలంలో పాలు పంపులు పొందుతాం. ఎందుకు మనము పాలు పంపులు పొందాలి? ఎందుకు మనం ఆరాధన చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ కోట్లాది కొన్ని వేల కోట్ల మంది 100 కోట్ల మంది జనాంగంలో మనల్ని ఎన్నుకున్నాడు. మనల్ని ఎన్నుకున్న విధానం మామూలు విషయం కాదు, చాలా గొప్పది, ఆషామాషి కాదు. ఎలా పడితే అలా జీవించేద్దామని కాదు. 6 రోజులు మన ఇష్టానుసారం జీవించి ఆదివారం 2 గంటలు ఆరాధన చేసి బల్లలో చేయి వేస్తే అది సరైన విధము కాదు. రక్షింపబడలేదా? రక్షింపబడాలి. రక్షింపబడ్డాము, మాకు ఇంకే తిరిగిలేదు, మేము వెళ్ళిపోతాం అనుకోవడం తప్పు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఆత్మీయంగా మనం గమనించాలి. సొలొమోను గారు ఏ రీతిగా అయితే దేవదానం రాని కోరుకున్నాడో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనలందరినీ కోరుకున్నారు. కాబట్టి మనం ఆరాధించే ముందు మన పరిస్థితి ఏంటి, మన స్థితిగతులు ఏంటి, మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, దేవుడి ఉద్దేశానికి అనుగుణంగా మనం జీవిస్తున్నామా లేదా ఈరోజు మనం పరీక్షించుకోవాలి. పరీక్షించకుండా ఆరాధన చేయొద్దండి, ఆరాధన చేయాలి, ఆరాధన పొందాలి. దేవునికి మహిమకరంగా మనకి దీవెనకరంగా ఈ సమయాన్ని మారుస్తుంది. దేవుడి ఈ లేఖనాలు దీవించి ఆశీర్వదించారు. ఆరాధన చేద్దామండి. మరి సండే స్కూల్ తీసుకోవాల్సిన భారం కలిగినటువంటి వారు మొదట ఆరాధన చేస్తారు. తర్వాత సండే స్కూల్కి వెళ్ళవలసిన వాళ్ళు మొదట ఆరాధన చేయండి. తర్వాత సిస్టర్స్ లో ఒకళ్ళు, బ్రదర్స్ లో ఒకళ్ళు వాడుకుంటారు, మాట్లాడుకుంటారు. క్లుప్తంగా క్రమంగా ఆరాధన చేద్దాం. ఆన్లైన్ లో చేయండి.